నటుడు తారక రత్న ఆరోగ్యంపై కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. కాసేపట్లో మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు వైద్యులు. పరీక్షల తర్వాత వైద్య చికిత్సపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న యువ నటుడు తారక రత్న ఆరోగ్యం ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. నిమాన్స్ న్యూరో సర్జన్ ప్రొఫెసర్ గిరీష్ కులకర్ణి నేతృత్వంలోని ఇద్దరు న్యూరో సర్జన్లు తారక రత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 10 మంది వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తారకరత్న అనారోగ్యంపై నందమూరి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నిన్న నారాయణ హృదయాలయకు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతి, సోదరుడు కళ్యాణ్ రామ్, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్ ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రజలు తాతగారి ఆశీస్సులతో తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. కానీ ప్రమాదకర స్థితి నుంచి బయటపడలేదని వైద్యులు చెబుతున్నట్లు వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యంలో మార్పులు తమలో విశ్వాసాన్ని పెంచాయని సినీ నటుడు బాలకృష్ణ వెల్లడించారు. 2 సార్లు తారకరత్న శరీరంపై గిచ్చినప్పుడు ఓసారి స్పందించారని, కళ్లల్లోనూ కదలికలు చూశానని తెలిపారు. అంతర్గత రక్తస్రావం, అక్కడక్కడ రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెప్పారని వివరించారు. రికవర్ అవుతున్నాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి తారక రత్న తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ 100% రికవర్ అయిపోతాడు, త్వరలో వచ్చేస్తాడు బయటికి. ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫైటర్. అండ్ మళ్ళీ యాక్టివ్గా, ఈజ్ ఆల్రెడీ యాక్టివ్, చాలా యాక్టివ్గా అయ్యి ర్యాలీలు ఇవన్నీ స్పీచ్లు అవన్నీ చూస్తున్నాను. ఇట్స్ రియలీ వండర్ఫుల్. మళ్ళీ రివైవ్ బాగా చేస్తాడు అంతా అని. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా. బట్ దెన్ లైఫ్ అన్నాక అందరికీ వస్తూ ఉంటాయి, పోతుంటే ఏదో ఒకటి. And this is testing times for him, but he'll come out bright and happy and 100% confident konaano. Doctors kuda athani development chusi they are also happy and they are also confident. ఆ భగవంతుడిని, దేవుని, శివుడిని అందరినీ కోరుకుంటున్నాను మా వాడు క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని. మీ ప్రేయర్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ. మాట్లాడానండి. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వస్తారు. థ్యాంక్ యూ అండి. మీ అందరూ కూడా ప్రే చేయండి. థ్యాంక్ యూ. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్. కార్తిక్, గుడ్ మార్నింగ్. తారక రత్న ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా తారక రత్నను చూడడానికి వచ్చిన బాలకృష్ణ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ నిన్న రాత్రి 10 గంటల సమయంలో తారక రత్నను పరామర్శించడానికి వచ్చిన మంచు మనోజ్ కూడా ఇదే విషయాన్ని మీడియాకి తెలియజేశాడు. తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై మరికొంత సేపట్లో నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు ఒక మెడికల్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు తారక రత్నకు సంబంధించి మరిన్ని కీలక పరీక్షలు నిర్వహిస్తారని మాజీ కేంద్ర మంత్రి తారక రత్న మేనత్త అయిన పురంధేశ్వరి నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మరిన్ని పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటి వరకు ఎక్మాపై శ్వాస తీసుకుంటున్నాడు అనే వచ్చిన ప్రచారాన్ని తప్పని జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. శ్వాస మామూలుగానే జరుగుతుంది, శ్వాస ప్రక్రియ ఎక్మా ఉపయోగించలేదని కూడా జూనియర్ ఎన్టీఆర్ ధృవీకరించిన నేపథ్యంలో కొంత తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆశలు పెంచుకుంటున్న పరిస్థితి. దీంతో పాటు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తారక రత్న గిల్లితే స్పర్శకు స్పందిస్తున్నాడంటూ కూడా తెలియజేశాడు. కొంత రక్తస్రావము, కొన్ని శరీర భాగాల్లో రక్తస్రావము గడ్డ కట్టుకోవడం జరిగిందని, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. 8 మంది డాక్టర్ల బృందం ఇందుకోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుందని చెప్తున్నారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి క్షీణించిన ఎక్కడైతే కుప్పంలో ఆయన అస్వస్థతకు గురైనాడో అప్పటి నుంచి 27వ తేదీ నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ దంపతులు అక్కడే ఉండి తమ అన్న కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆసుపత్రిలోనే బాలకృష్ణ పరిస్థితి. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా
ప్రభుత్వానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు అదేవిధంగా కర్ణాటక ఆసుపత్రికి వచ్చి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు. అదేవిధంగా మరింత మెరుగైన వైద్యం అందించాలంటూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లను కోరిన నేపథ్యం అయితే ఈ రోజు మరిన్ని పరీక్షలు తారక రత్న నిర్వహించే అవకాశం ఉంది. అయితే కొంత 27వ తేదీ కంటే ఇప్పటికీ తారక రత్న ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైందని కూడా వారు చెప్తున్నారు. కొంత వైద్యానికి స్పందిస్తున్నాడు. దీంతో మరికొంత కాలం పాటు తారక రత్న ఐసీయూలో ఉండే పరిస్థితి ఉందని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే 27వ తేదీ కంటే ఈ రోజు తారక రత్న ఆరోగ్య పరిస్థితి మెరుగైందని డాక్టర్లతో పాటు వారి బంధువులు కూడా చెప్తున్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.